నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకి జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడి కొట్టుకుంటున్నట్లుగా ఉంది ఏంటి అని చూస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుడ్డు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. దేవునికి మహిమలు చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆమెలు ఉంటాయి, రాళ్ల మీద నడవలేదు, ఎండలో కూడా నడవలేదు. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కార్డు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు. నన్ను జైలధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను జైలధికారులకి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను. నన్ను అరెస్ట్ చేసే సమయంలో నాకు మైగ్రేన్ హెడేక్ తప్ప స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను. ఎడకన్ను కుడికన్ను లాగేస్తూ ఉంటుంది. నాకు స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని తీసుకుని వెళ్ళాను. సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అని అంటే అమ్మనా బూతులు తిట్టారు నన్ను. బతికితే బతుకు, చాస్తే చావనా అని. జైలధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది గురువులు జైలుకి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు. నేను ఒక్కటే చెప్తానండి, రోజుకో మాట, పూటకు మాట, గంటకు మాట మార్చడానికి నేను అన్యుడి కాదు, క్రైస్తవుడిని. ఒక్కటే మాట. ఎప్పటికే 40 ఏళ్ళు బతికేశాను సార్. మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానని. యాక్సిడెంట్ జరగకపోతే, గుండె పొడిది రాకపోతే, కరోనా లాంటి దగ్గర మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను. ముట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతుకు. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉంటుంది. ఎందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు చిన్న కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు కొడతా, ఎప్పుడు చూడు బాగా తాగొచ్చు, భార్యను పట్టుకుని కొడతా 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 ఉండేవాడు. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ క్యాన్లు పెట్టిందట. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట. అడిగితే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెన్స్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసావన్నట్టు. వెంటనే ఆ తెల్లందట, న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం సార్, మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిసాను తప్ప జనాలు ఇబ్బంది పడడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు పై పంపారు. నన్ను కూడా అట్లనే పంపించారు జైలుకి. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే, క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను. ఆ మాట అన్నందుకి నా మీద కేసు పెట్టాను. చూడండి ఎంత గొప్ప కారణం.
ఆయన విగ్రహం కాదు. అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జారాను. ఇక రెండోది, మీ అందరికీ తెలుసు బైబిల్ అన్నాం మనం దీన్ని హోలీ బైబిల్ అంటాం. ఏమంటాం? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒకడా బైబిల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేదు. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరాలా వస్తుందిరా నీకు? మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండి, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఎలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడికొచ్చు కట్ చేశారు. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. ఎలా లంజా కొడుక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారు నువ్వు అని అన్నాడు. ఎర్ర టెండర్లో నిలబెట్టి నాకు చాలా కష్టం అనిపించింది. నేను ఎవరింట్లో దొంగతనం చేయాల, నేను ఎవరి మీద దాడి చేయాల, నేను ఎవరిని చంపమని పిలుపునివ్వాల, నేను ఎవరిని కించపరచలా, నేను ఎవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడడానికి 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నుంచి పోలీసులకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయన. నా తల మీద ఉన్న చుట్టూ మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కదిలించలేకపోయారు. నాకు ఎక్కడ అభిమానులుంటే ఏడిపించేస్తుంది. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే పలకరించాలని. నా భార్య నాకు సంవత్సరం బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు. ఇంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయాన్ని నా బిడ్డ కూడా పరిస్థితి సరిగ్గా వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పండి తప్ప బిడ్డ అడిగింది. మాకు తెలియదు అన్నాను. అర్బన్ పోలీస్ స్టేషన్ లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు మీద చెప్పకూడదు. మాకు తెలియదు అన్నాడు. చెప్పండి నా భార్య, నా భర్తకి ఎదురు జరిగింది. ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పినట్టు ఆ మాట చెప్పి నేను పిల్లలు ఏడుస్తున్నారు. నేను నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఇంట్లో ఎవరు. దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్ది గొప్ప పాడగలను, వాక్యం చెప్తాను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నన్ను 2 బిడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టిందా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చాలని చెప్పు. ఇవాళ మన బతుకు ఎలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్టుగా తిట్టినా లంచా కొడుక అన్నా మనం ఇదేమన్యాయం అని అడగకూడదు. చర్చలోకి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరేను పట్టుకుని బిచ్చని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని దగ్గర లెక్కగా ఊరేగించినా ఇది ఎక్కడ న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డలు కొమ్ములు పట్టుకుని లాగి మీ మొగుళ్ళను సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పిల్లలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు. అది ఎక్కడ అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నోటి దుర్సా నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలబడితే
నేను ఎలా వాదించగలను నాకు తెలుసు. ఎవరి కోసం అంటే నేను జైలుకి వెళ్ళింది, ఎవరి కోసం జైలుకి వెళ్ళాల్సింది? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికి అధికారికమైన మతం ఏమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవరైనా 18 సంవత్సరాల వయసు నిండిన వారు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవరైనా తను ఇష్టపడినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవరైనా తను నమ్ముతున్నటువంటి దేవుడి గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు. మన బతుకులు ఎలా అయిపోయాయి తెలుసా? పగడాల ప్రవీణ్ అని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారండి, ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంతా స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారండి. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద పూటుకాలతో తగిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 17 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 17 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి, మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరం జంక్షన్ లో 4 గంటలు పడిపోయినప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మోతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం. కోడెక్కల్లా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీరు వినాలి. ఆధారాలు పెట్టండి, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు బట్టి కానీ నాకు గుర్తు వచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువే మాట్లాడుతుంది. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చ్ పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాను అంటే అతను 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబిల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పోస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అని మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. బైబిల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పోస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి స్వస్థత ప్రాంతంలో రద్దయిపోయాయి, స్వస్థ సభలు ఆగిపోయాయి. పాస్టర్స్ బిక్కుబిక్కల తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి బట్టలు పెట్టుబడింది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే
వాళ్ళు నలుగురు నాయకులు పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కటే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సినటువంటి రోజు. 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి. నమ్మండి, నమ్మాల్సమా? 2000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి గోదావరిలో ఒకసారి మందు కొనుక్కున్నారు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త, జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ ఇది. అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు నడుచుకుంటేవాడు, రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకొని తిరిగేవాడిగా. చదువుకున్నానా? బిఏ చదువుతూ కాకతీయ యూనివర్సిటీలో బోర్డు మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసి టాప్ ర్యాంక్ అని నేను మాట్లాడడం తెలుసా? నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు. నాలాంటి వాడు అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారండి అజయ్ బాబు గురించి. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి మహాకుటుంబ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు మన 2 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవరిని కోర్టుగా గొట్టం కాదు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఇది జరిగింది. నేనేమంటానంటే, ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మీరు చర్చలు పలకొట్టడం ఎందుకు, పాస్తవం చంపడం ఎందుకు, బైబిల్ తగలబెట్టడం ఎందుకు, రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనా కూతురు క్రైస్తవులను తిట్టడం ఎందుకు, మా ఆడబిడ్డల నగ్నంగా ఊరేగించడం ఎందుకు, మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలు చేయడం ఎందుకు? మీకు అడ్డెవరు? మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులు. ఎక్కువ కులం పేరుతో దళితులు, పాకిస్తాన్కి చేయగొడతారని ముస్లింలు, మత మార్పిడి గాళ్ళని క్రైస్తవులు టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాలకు. విధించి పెట్టల్ని కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోతే మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడెవరు మాట్లాడరండి, అప్పుడెవరు మాట్లాడరు. నాలాంటి బయట ఉండకూడదండి. తప్పు కాదు. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముట్టి చుట్టూ తాటాకులు కట్టి మోతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివి నాలుగో కోసి చౌర్లో శేషాలు పోసి అంతరాయ వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళే దారిలో కల్లాపులు జరిగిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి. మేము ఎలా బతకాలో తెలుసా? దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి. మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి. మేమేమైపోవాలా? జోగినీలుగా మారాలి. ఊరంతా మా ఆడబిడ్డలను తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ సత్యసాయిబాబా కావాలి, బాల్యంలో జరగాలి. మా వాళ్ళని మీరు పోషకోతులు కోసుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారు. మాకు ముద్దు వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలంటారు. క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓట్ల హక్కు రద్దు చేస్తారంట. నేను మాట చెప్తున్నా, అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఒకటి మాట్లాడడం మన గురించి మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా? ఒక్క మాట. ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబుల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడాడు. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే. ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు.
మీకు తెలుసా మీడియా ఆయన పర్ఫార్మ్ చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడు ఆ మగాడు. ఇక్కడ నేసాలు తిప్పి తొడలు తెచ్చామంటే గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొట్టినట్టు కొడతారు వాళ్ళకి. అయినా కేఏపాలకి పాపం 10 ఓట్లు కూడా పడలేదు. నేను విషయం చెప్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పున్నా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబుల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప దేవుడికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గచ్చి కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన్ని తీర్మానం చేసుకోండి. అరే బాబు, నీ నుండి నాకెంత దూరము, నా నుండి నీకు అంత దూరం. కథలు పడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 150% మంది ఉన్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవని చూస్తాం, మా మద్దతు లేకుండానే గెలవని చూస్తాం. సింపుల్ తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో. పాస్టర్స్ ని కాపాడుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్న ప్రవీణ్ అన్న, మొన్న ప్రవీణ్ అన్న, నిన్న అజయ్, ఈ రోజు స్టీవెన్ అన్న కావచ్చు, అభినయ్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఇదే ప్లేస్ లో కానీ వాళ్ళ మత పెద్దలు ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవం కాదు, వాస్తవం కాదు. నేనేమంటున్నాను అంటే, ముస్లింలైనా క్రైస్తవులైనా అబ్రహాము గారి సంతానమే. ఒకరు హాగర్ బిడ్డలైతే మరొకరు శారమ్మ బిడ్డలు. దళితులు ఈ 2 వర్గాల్లో ఉన్నారు. ముగ్గురు రక్త సంబంధికులమే అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. మనకి వేరే ఆప్షన్ లేదు. నేను చెప్తున్నాను, అన్న మాట్లాడుకుంటున్నాడు, చచ్చిపోయిన తర్వాత శాంతి ర్యాలీ చేస్తారా? నేను బాగుంటాయి తెలుసా. ఈరోజు అసలు నేను చచ్చిపోయి ఉంటే ఖమ్మంలో ఒక 5,000 మంది వచ్చేవాడు ర్యాలీ. నేను చచ్చిపోలా.